బుల్టిలో మరో ప్రకటన చూస్తున్నాం. ఇక మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొడుతుంది. రామాయంపేట మండలం పరిధిలోని వెంకటాపూర్ 6 గ్రామంలో రాత్రి నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షానికి పూసాని కుంట్ల కట్ట తెగిపోయింది. అయితే రామాయంపేట సిద్దిపేట రహదారిపై భారీగా వరద నీరు చేరుకోవడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఇక భారీ వర్షానికి జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా వాగులు వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇక మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం దంచుకొడుతుంది. రామాయంపేట మండల పరిధిలోని వెంకటాపూర్ 6 గ్రామంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పూసాని కుంట్ల కట్ట తెగిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి యాదగిరి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. యాదగిరి, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? పూసాని కుంట కట్ట తెగిపోయినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఆ రామాయంపేట సిద్దిపేట రహదారిపై కూడా భారీగా వరద నీరు చేరుకుందన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తడిసి ముద్దయిందని చెప్పుకోవచ్చు. రాత్రి నుండి వర్షము నెమ్మదిగా పెరుక్కుంటూ రావడంతో ఆ జిల్లాలోని అనేక చెరువులు కుంటలు నిండు కుండలా మారినాయని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే వర్షానికి ఈ యొక్క చల్లటి వాతావరణం పడుతూ ఒకవైపు రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. చెరువులు కుంటలు నిండుతున్నాయని చెప్పేసి వైపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికైతే ఈ మెదక్ జిల్లా వ్యాప్తంగా చూస్తే రామాయంపేట పరిధిలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. రామాయంపేట మండలంలోని పూసాని కుంట తెగిపోవడంతో గ్రామంలోనికి వర్షపు నీరు కూడా చేరుకోవడం జరిగింది. అలాగే రామాయంపేట మండలంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సంబంధించిన హాస్టల్లో సుమారుగా 350 మంది విద్యార్థులు అక్కడ ఉండడం జరుగుతుంది. రాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి హాస్టల్ చుట్టూ వాటర్ చేరుకోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురి కావడం జరుగుతుంది. విషయం తెలుసుకున్న అధికారులు ఊటిన హాస్టల్ దగ్గరికి చేరుకొని విద్యార్థులను క్షేమంగా ఒకరిని కూడా బయటకు తీయడం జరుగుతుంది. వరును నిన్నటి నుండి కురుస్తున్న వర్షానికి మాత్రం జిల్లాలోని అనేక చోట్ల చెరువులు కుంటలు నిండుతా ఉన్నాయి. మరిన్ని చెరువు కుంటలు కూడా ఖాళీగా ఉన్నాయి, కూడా వాటికి వర్షపు నీరు చేరుతా ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ యాదగిరి. వర్షం కురిసిన వల్ల మాకు చాలా డ్యాములు తెగిపోయి వచ్చి మొత్తం గోల్డ్ కొట్టం నష్టపరిహారం మొత్తం 10-20 గోల్డ్ కొట్టుకుపోతున్నాక దొరకడానికి 2 గోల్డ్ దొరికినాయి. 20 గోల్డ్ దాకా మొత్తం దారి పూట కొట్టుకుపోయినాయి. 4-5 గోల్డ్ వణుకువాడి చచ్చిపోయినాయి. మొత్తం గవర్నమెంట్ ఆడుకోవాలేమన్నా, మాకు గవర్నమెంట్ ఎలాంటి అన్నా సాయం చేయగలగాలి. చెక్ డ్యాము బొర్రింది, 20 గోల్డ్ దాకా అడ్డం పడిపోయినాయి. కొన్నేమో వరద కొట్టుకుపోయినాయి గొర్రెలు. మీ గవర్నమెంట్ ఏమైనా మాకు హెల్ప్ చేస్తారేమని దయచేసి చెప్తున్నాము. 20 గోల్డ్ అగాధం అయిపోయినాయి. ఒక 30 గోల్డ్ దాకా వణుకు పట్టేసినాయి. మొత్తం ఆగం చేసి మొత్తం వర్షాలు బాగా కొట్టి ఇంత పూర్తి వర్షం మేము పుట్టినప్పటి నుంచి కూడా ఈ వరకు అయితే చూడలేదు. గొర్రెల దొడ్డల్లో కొట్టి ఇంటికి పోయి ఛాయ్ దాకా వచ్చేస్తామని చెప్పి ఇంటికి పోయి వచ్చే వరకు అలా మొత్తం గొర్రెలు తెల్లరు అయిపోయింది వర్షానికి. మేము మన్నించి ఏమన్నా ఆలోచన చేసి మాకు ఆర్ వెంకటాపురము మండలం రామాయంపేట జిల్లా మెదక్ గారు మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. గవర్నమెంట్ ఏమన్నా సప్లై చేస్తారా? మాకు మా బతుకులే గురు మేకల మీద, మా వ్యవసాయాలు ఎక్కువ లేవు. గురు మేకల మీద మా బతుకు పేరుపై గురు మేకల మీద గుంటకట్ట తెగిపోయింది. మాకు జీవాలకు మొత్తం 30 దొడ్లు ఉంటే 30 దొడ్లకు మొత్తం నీళ్ళే ఉన్నాయి. మొత్తం నీళ్లు ఉండి మొత్తం గోల్డ్ చాలా ఆగమైపోయినాయి. నమస్కారం సార్. మా ఇంట్లో మొత్తం కదా నీళ్ళు సార్.
మొత్తం రైస్ బీరువలు డబ్బులు అన్నీ కొట్టపోయినాయి. మాకుండే పరిస్థితి లేదు సార్. ఏది చేసినా మీ దయ వలన మాకేమైనా సహకారం చేయాలి. ఈ నీళ్ళు ఆపాలి సార్ ఎక్కడికి. కొట్టుకపోయినాయి బిడ్డలు ఏం లేకుండా కొట్టుకపోయినాయి. వండుకుందామంటే అద్దెకెళ్ళి బియ్యం లేవు, అన్నీ కొట్టుకపోయినాయి. మా సామాన్ అంతా కొట్టుకపోయింది. బియ్యం పోయినాయి, బట్టలు పోయినాయి, ముగ్గురు బిడ్డలు ఏమన్నా సాయం చేయాలని కోరుతున్నాను. పోయినట్టే ఉంది మొత్తం. బీడీల కార్ఖానా వేసినాము. ఇక మందికి చేసేదానికి 1 లక్ష రూపాయల మాల దాకా మొత్తం నానిపోయినాయి, కొట్టుకుపోయినాయి. బియ్యం సంచులు 8 ఉండే సారు, అవి కూడా మొత్తం పోయినాయి, కొట్టుకుపోయినాయి. గవర్నమెంట్ నుంచి ఏమన్నా సాయం చేయరు సారు. ఏడున్నది మీ ఇల్లు? మరి రోడ్డుకు ఉంది.